బట్ ఆయన నేను కోయంబత్తూరులో ఉన్నారని కొంతమంది చెప్తున్నారు, లేదు ఆయన ఇక్కడ శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్లో ఉన్నారని కొంతమంది చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రామ్ గోపాల్ వర్మ గతంలో వర్మ సినిమా సందర్భంగా ఆయన పెట్టినటువంటి పోస్టులు అవి తప్పు. ఆయన అలాంటి చేయటం అనేటువంటిది ఒక డైరెక్టర్గా అతను ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి అలా చేయటం తప్పు. ఎవరో తెలిసి తెలవనటువంటి వ్యక్తి ఎవరన్నా ఏదన్నా చేశారంటే అది వేరే విషయం, కానీ ఆయన చేయటం అనేది చాలా అది దుర్మార్గమైనటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అంటే ఒక జంతువులతో వాళ్ళ ఫోటోలను మార్ఫింగ్ చేయించి అవి పెట్టడం అనేటువంటిది ఆయన చేసినటువంటి 100% అది తప్పు. దాని సందర్భంగా కేసులు నమోదైనవి. ఆయన నన్ను అరెస్ట్ చేయకుండా చూడడానికి కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఆయన వేసినటువంటి పిటిషన్ కొట్టివేసింది. తర్వాత మరలా ఆయన ఏదో నన్ను 3rd డిగ్రీ ఉపయోగిస్తారేమో అని చెప్పి ఆయన ఏదో కొంత భయాందోళన కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎవరైతే మద్దిపాడు పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి రామలింగం కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా 19వ తారీఖు రమ్మని ఆయన్ని విచారణకు రావాలని పిలిచారు, వెళ్ళలేదు. 4 రోజులు సమయం కావాలన్నారు. 25వ తారీఖు రమ్మని మళ్ళీ పిలిచారు, మళ్ళీ వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు పోలీసులు ఇంటికి అంతేకాదు పిలిచినప్పుడు రాకపోతే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చేటప్పటికి ఆయన లేడు. మరి ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళారనేటువంటిది చూడాలి. ఒకసారి వాళ్ళ అడ్వకేట్ బయట ఉన్నట్లుంది కదా, ఒకసారి బయట ప్లే చేయండి. లా ప్రకారము మాకేవైతే ఫెసిలిటీస్ మేము కావాలని కోరుకుంటున్నామో ఆ ఫెసిలిటీస్ అన్ని మేము అడగడం అయితే కోరడం అయితే జరిగింది. ఇంకా వాళ్ళు ఏం రీప్లై ఇస్తారో ఏంటనేది మేము కూడా ఒకసారి ఆ నోటీస్లో 25th అనే డేట్ ఇచ్చారు. ఆ 25th డేట్ మాకు ఫీజిబుల్లా కాదని మేము కూడా చూసుకోవాలి. కాబట్టి మాకు ఆ 25th డేట్ ఫీజిబుల్ కాదు కాబట్టి మేము వాళ్ళకి రిప్లై నోటీస్ అనేది పంపించడం జరిగింది. ఆ నోటీస్లో మేమైతే ఈ ఫెసిలిటీస్ అని మేము కోరుకున్నాము. ఇప్పుడు ఆయనకు ప్రీ ఆక్యుపై షెడ్యూల్స్ ఉన్నాయి, ఆయన ప్రాజెక్ట్స్లో బిజీ ఉన్నారు. ఆ బిజీ ఉన్న కారణం చేతనే ఇప్పుడు మేము రాలేకపోతున్నాము. కాబట్టి మాకు కొన్ని డేట్స్ అయితే ఇవ్వండి అని చెప్పేసి అని వేరే డేట్స్ మేము కోరడం జరిగింది. 3rd డిగ్రీ ఎవరు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది. అందులో చూసి ఆర్జీవి గారు భయపడేంత సినిమా లేదు. ఎవరు కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు విఐపీ స్టేటస్ లో ఉన్న వ్యక్తులను తీసుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ఈ రోజు అంతా లాయర్ చాలా కీలకంగా మాట్లాడారు సార్. వర్చువల్ మోడ్లో విచారణ చేయొచ్చు కదా అన్నట్టుగా కూడా తప్పులేదు. ఎప్పుడైనా కానీ న్యాయవాదులు ఎవరైతే ఆ వ్యక్తి తరపున వాళ్ళు మాట్లాడటం అనేది సహజం. వాళ్ళు అదే విధంగా వాళ్ళు మాట్లాడతారు. 3rd డిగ్రీ ఉపయోగిస్తారని నేనైతే అనుకోను. అట్లాంటివి జరగవు. అవి అనవసరమైనటువంటి కొంత ప్రచారాల్లో భాగంగా ఉంటాయి. ఆయన తప్పు చేశారు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు, ఆయన బెయిల్ కోసం ట్రై చేస్తారు. కొంత టైం పడుతుంది, ఎందుకంటే 2-3 కేసులు అయినట్లుండే కదా. అయితే ఆయన చేసింది తప్పు అని ఇప్పటికన్నా భావిస్తే అది మంచిది. ఆయన దానికి సంబంధించి కొంత క్షమాపణ చెప్పడం, లేదా దానికి సంబంధించి కొంత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను ఈ అంశాల విషయంలో పొరపాటు చేశాను, చేయకుండా ఉండాల్సింది, భవిష్యత్తులో నేను ఇక్కడ ఏం మాట్లాడనని మొన్న అయితే ట్వీట్ చేశారు. అంటే ఒక్కసారిగా శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, రామ్ గోపాల్ వర్మ ఒక్కసారిగా వాళ్ళు మారటం అనేటువంటిది ఈ అరెస్టులు ఈ పరిణామాలతోటి వాళ్ళు ఇదయ్యారు. కానీ లేదు అనుకుంటే ముందే వాళ్ళు ఆ కామెంట్ చేసిన తర్వాత నేను ఆ రోజు ఆ కామెంట్ చేయకుండా ఉండాల్సింది అని చెప్పున్నట్లయితే ఇట్లా ఉండేది కాదు. ఇప్పుడు కేసులు పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు మేము మారేమో అని అంటే కేసులు భయపడి మారుతున్నారు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. మధు అన్నట్టున్నారు. మధు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. ఎక్కడున్నారు మొత్తానికి ఆర్జీవి? సార్ ఇక్కడ ఒకటి సార్, రామ్ గోపాల్ వర్మకి మద్దిపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫస్ట్ టైం నోటీసులకి నేను రాలేను అని చెప్పారు, యాక్సెప్టబుల్. సెకండ్ టైం కూడా నోటీసులు ఇచ్చారు. సెకండ్ టైం నోటీసులు ఇచ్చినా సరే సినిమాలు షూటింగ్లు బిజీ ఉన్నాను రాలేను అనేటటువంటి వాట్సాప్ సందేశం పంపించాడు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే రామ్ గోపాల్ వర్మకు సమయం సందర్భం ఆయన చూసుకొని ముహూర్తం పెట్టుకొని మద్దిపాడు పోలీసుల దగ్గరికి వెళ్తారా, లేకపోతే కేసు నమోదైన తర్వాత కేసులో భాగంగా విచారణలో మా దగ్గరికి రావాలి అని పోలీసులు చెప్తారు? అంటే పోలీసుల మాట రామ్ గోపాల్ వర్మ వినాలా, రామ్ గోపాల్ వర్మ మాట పోలీసులు వినాలా? ఇది పెద్ద కన్ఫ్యూజన్ ఉంది సార్ ఇవి రెండింటిలో కూడా. ఎందుకు అంటే రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చినప్పుడు రామ్ గోపాల్ వర్మ రావాలి, కాదు నేను 2 వారాల సమయం కావాలి, 2 వారాల తర్వాత వస్తాను అని రామ్ గోపాల్ వర్మే మద్దిపాడు పోలీసులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. మరి 3 టీంలు అయితే రంగంలోకి దిగాయి. మద్దిపాడు పోలీసులు రంగంలోకి దిగారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఇప్పుడు ఉండబోతుంది సార్. మద్దిపాడు పోలీసు స్టేషన్లో రామ్ గోపాల్ వర్మ మీద ఒక కేసు అయితే నమోదైంది. అది పక్కన పెడితే ఈరోజు హైదరాబాద్కు వచ్చినటువంటి పోలీసులలో మద్దిపాడు పోలీసులతో పాటు ఒంగోలు రూరల్ పోలీసులు కూడా వచ్చారు సార్. అక్కడ ఒక కేసు, ఇక్కడ ఒంగోలు రూరల్ పోలీసుల మరొక కేసు. ఇది చాలా వరకు కూడా ఇంకా బయటికి రాలేదు. అంటే ఆల్రెడీ ఒక కేసుకు సంబంధించి వాళ్ళు ఏదన్నా
లీగల్గా చెప్పుకున్నప్పటికీ ఆల్రెడీ మరొక కేసు ఒంగోలుకు సంబంధించినటువంటి రూరల్ పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు, ఐఓ కూడా అక్కడికి వచ్చారు. కాబట్టి ఇదేంటి, ఈ ట్విస్ట్ ఏంటి, ఈ సెకండ్ కేసు ఏంటి అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. ఓకే, ఇదంతా కూడా కేసు, ఎఫ్ఐఆర్లు, బెయిల్ అవన్నీ కూడా పక్కన పెడితే రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నారు? 7 గంటలు దాటింది, 8 గంటల 30 నిమిషాలు అయింది. ఆయన ఖచ్చితంగా కూడా ఈవినింగ్ అయితే సరికి 6 దాటితే ఓట్కా ఖచ్చితంగా ఆయన చేతుల్లో ఉండాలి. మీడియాలో వచ్చేటటువంటి కథనాలన్నీ చూస్తూ ఓట్కా బాటిల్ పట్టుకుని ఆయన ఎటువంటి కామెంట్లు చేస్తారు, ఇటువంటిది కూడా ఉంటుంది సార్. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన చేసేటటువంటి వ్యంగ్యాస్త్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెప్పుకుంటే నేను దొరకనులే అనేటటువంటి ఆలోచన కూడా ఆయన చేస్తారు. సిటీ శివార్ ఫామ్ హౌస్లు ఏవైతే ఉన్నాయో, ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతల ఫామ్ హౌస్లు ఏవైతే ఉన్నాయో అందులో రామ్ గోపాల్ వర్మ దాక్కున్నాడు. దానికి సంబంధించి ఇప్పటికే కాస్త కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఒంగోలు పోలీసులకు వచ్చింది. దానికోసం అయితే గాలింపు చర్యలు అయితే మొదలుపెట్టారు. ఏదైతే ప్రధానంగా కూడా లాస్ట్ ఆయన మొబైల్ ఏదైతే ఉందో సార్, ఆ రామ్ గోపాల్ వర్మకు సంబంధించినటువంటి మొబైల్ స్టిల్ ఆన్లోనే ఉంది. ఎందుకు ఆన్లోనే ఉందంటే అది ఆయనకు డెన్ ఏదైతే ఉందో ఆ డెన్లో తన మొబైల్ ఫోన్ పెట్టేది కేవలం రామ్ గోపాల్ వర్మ మాత్రమే ఎస్కేప్ అయిపోయారు. అంటే ఇక్కడ పోలీసులను కూడా మిస్యూజ్ చేయడానికి, వాళ్ళను తప్పుదోవ పట్టించడానికి, అలా రామ్ గోపాల్ వర్మ మొబైల్ సిగ్నల్ అంతా కూడా ఆర్జీవీ డెన్లోనే ఉంది అని తెలుసుకున్న తర్వాతనే పోలీసులు, ఒంగోలు జిల్లా పోలీసులు అక్కడికి వచ్చారు. తీరా అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ రామ్ గోపాల్ వర్మ లేరు. ఏంది మొబైల్ సిగ్నల్ ఇక్కడే ఉంది కదా, మరి రామ్ గోపాల్ వర్మ ఎక్కడికి వెళ్ళామని పోలీసులు కూడా కాస్త షాక్ అయ్యారు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, లోపలే రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు అని చెప్పినప్పటికీ మీరు చూసుకోండి కావాలంటే ఎక్కడ కూడా రామ్ గోపాల్ వర్మ లేరు అని చెప్పిన నేపథ్యంలో వెతికారు సార్. లోపలంతా కూడా మొత్తం వెతికారు, కానీ ఎక్కడ కూడా రామ్ గోపాల్ వర్మ లేడు. అప్పుడు పోలీసులకు డౌట్ వచ్చింది, ఎస్ మనల్ని తప్పుదోవ పట్టించడానికి ఫోన్ ఇక్కడే పెట్టి రామ్ గోపాల్ వర్మ ఎక్కడికో వెళ్ళిపోయారు అని గుర్తించినటువంటి పోలీసులు మొత్తం సమాచారాన్ని ఏపీ పోలీసులకు ఒంగోలు జిల్లా ఎస్పీకి అయితే ఇచ్చారు సార్. ప్రత్యేక టీములు అయితే రంగంలోకి దిగాయి. ఈరోజు రాత్రి కానీ రేపటిలోగా కానీ పట్టుకునే అవకాశం ఎక్కువగానే ఉంది. కానీ దొరకడా ఈ దాగుడు మూతలకి ఇంకొక 24 అవర్స్ అయితే టైం ఉంది సార్. ఓకే, మరి చూద్దాం. అంటే జనరల్గా ఆయన సినిమాలు చేస్తుంటాడు, ఇట్లాంటి హర్రర్ మూవీస్, ఇన్వెస్టిగేషన్ మూవీస్. బట్ ఆయన కూడా జనరల్గా ఆ ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళటం అనేది కొంత డైరెక్షన్ చేంజ్ చేయటం, పోలీసుల తప్పుదావ డైరెక్షన్ చేయడం. కానీ భయపడ్డాడు సార్ రామ్ గోపాల్ వర్మ. ఎందుకు భయపడ్డాడు? ఆయన భయపడిన అంటాడు కదా, ఆయన భయపడిన అంటాడు కదా, నేను భయపడను ఎవరికి అనేటువంటిది అంటారు సార్. కానీ ఇక్కడ అర్థమైపోయింది, నా పైన 3rd డిగ్రీ ఉపయోగిస్తారు అనేటటువంటి పదం వాడారు అంటే ఎక్కడో రామ్ గోపాల్ వర్మకి చంప దెబ్బలా, లాఠీ దెబ్బలా, లేకపోతే ఇంకొక దెబ్బలు ఏదో పడతాయి అని అయితే తట్టుకోలేను, నేను ఆ దెబ్బలకి తట్టుకోలేను, ఏదో హాట్ కామెంట్లు చేసి ఉండొచ్చు కానీ ఆ దెబ్బలకి నేను తట్టుకోలేను, కుయ్యో ముర్రో అనేటుంటే వెళ్ళాడు. దానికి సంబంధించి పిటిషన్ కూడా వేశారు, పిటిషన్ కొట్టి వేయడం కూడా జరిగింది. మరి ఇంతగా భయపడేటటువంటి రామ్ గోపాల్ వర్మ ఎక్కడ ఉన్నారు? సిటీ శివార్లో ఉన్నారా, లేకపోతే సిటీ దాటి వేరే స్టేట్కి వెళ్ళారా? వేరే స్టేట్లో ఉన్నా సరే ఖచ్చితంగా కూడా ఒక లింక్ అయితే ఏపీ పోలీసుల దగ్గర ఉంటుంది సార్. అంటే జనరల్గా మొదలు ఇప్పుడు నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి రిమాండ్ చేయగలిగారు మరి పోలీసులు అప్పుడు. మరి కానీ రామ్ గోపాల్ వర్మ విషయంలో మరి కనీసం ఆయన పట్టుకోలేకపోవటం ఏంటి? అంటే జనరల్గా ఆయన మైండ్ గేమ్ ఆడాడు, అంటే సైలెంట్గా అక్కడ ఫోన్ పెట్టి వెళ్ళటం ద్వారా జరిగింది. జనరల్గా ఒంగోలు ఎస్పీ దామోదర్ అంత ఈజీగా ఊరుకోడు అనుకుంటాలే, వెంటబడతాడు అనుకుంటా. ఇక్కడ టెక్నికల్ గా కొంత జరిగింది సార్. నిన్న రాత్రి సిగ్నల్ చూశారు, అంటే రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ నుంచి ఒంగోలుకు వస్తున్నాడా, మద్దిపాడు పోలీస్ స్టేషన్కి వస్తున్నారా లేదా అని సిగ్నల్ చూశారు. కానీ అక్కడే హైదరాబాద్లో కనిపించింది. తర్వాత ఏమైంది, మళ్ళీ మార్నింగ్ కూడా ఎందుకైనా మంచిదని అక్కడి నుంచి ప్రత్యేక టీం ఎందుకు వచ్చింది అంటే అప్పటికే వాట్సాప్లో మద్దిపాడు పోలీసులకు రామ్ గోపాల్ వర్మ ఒక ఇన్ఫర్మేషన్, ఒక సందేశం ఏం పంపించారంటే నేను రావడం లేదు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ పంపించారు. కాబట్టి మద్దిపాడు పోలీసులు, ఒంగోలు రూరల్ పోలీసులు ఇద్దరు పోలీసులు కూడా జాయింట్ ఆపరేషన్తో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సిగ్నల్ ట్రేస్ చేసిన తర్వాత ఇంట్లోనే ఉన్నట్టుగా చూస్తుంది, అంటే రాత్రి నుంచి ఇంట్లోనే ఉన్నాడు అని ఐడెంటిఫై అయితే చేశారు. కానీ ఇంటి లోపలికి వెళితే పోలీసులకే మస్కా కొట్టి రామ్ గోపాల్ వర్మ పారిపోయారు సార్.